పరమాన్నం ఇంట్లోనే చాలా ఈజీగా వండుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా జీడిపప్పు, కిస్మిస్, పెసరపప్పు 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం 1 కప్పు. ఈ 3 కలిపి కడిగి నానబెట్టుకోవాలి. పెసరపప్పు వేయించుకున్నైనా ఇలా నానబెట్టుకొని వండుకోవచ్చు. ఒక అరగంట నానబెడితే తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 లీటరు పాలు, కాచి చల్లార్చిన పాలు, మామూలు చల్లటి పాలైనా కలుపుకోవచ్చు. పొయ్యి మీద పెట్టుకుని గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. దీంట్లోకి ఒక పావు బెల్లం, 3 యాలక్కాయలు దంచుకుని ఆ పొడి పరమాన్నంలో వేసుకోవాలి. బెల్లం కరగబెట్టుకుని వడబోసుకుని ఆ పాకం దీంట్లో కలుపుకోవాలి. నలకలు లేకుండా వడబోసుకుని దీంట్లో కలుపుకుంటే ఇంకా బెల్లం బాగుంటుంది. తురుముకున్నైనా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో గరిటెతో ఇలా తిప్పుకొని చక్కగా మొత్తం ఉడికిపోవాలి. దీంట్లో దించే ముందు జీడిపప్పులు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని దీంట్లో కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ దీంట్లో ఇలా కలుపుకున్నాక కింద నుంచి పైకి ఒకసారి తిప్పి ఒక ప్లేట్లోకి తీసుకొని వడ్డించుకుంటామేను. దీంట్లోకి కావాలంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు. కొబ్బరి పాలతోనైనా పరమాన్నం వండుకుంటే చాలా బాగుంటుంది. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఒకరోజు ఇష్టంగా తింటారు. వారానికి ఒక్కసారైనా ఇలా చేసి పెట్టచ్చు. తీయగా తింటారు. మీరు కూడా ఇంట్లో చేసి అందరికీ పెట్టండి. చాలా ఈజీగా మనం అన్నం వండుకున్నంత ఈజీగా వండేసేయచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చల్లగా బాగుంటుంది.